फोटो दीजिए లాస్ట్ ఇయర్ సార్ మే 29 ఇది ఇప్పుడు చేసాం జిల్లాలో అయితే మే 29 27,000 కాంపౌండ్స్ లీక్ సెకండ్ టైం వచ్చి 18,000 లీక్ సో చుట్టుపక్కల బోర్ కూడా సార్ వాటర్ లెవెల్ వచ్చి ఆన్ యావరేజ్ 5.76 మీటర్స్ పెరిగింది రికార్డ్ nationwide it has been covered sir creating a clean revolution in the marriage Anantapur is the best at the throughout the country so these are the rain water sir they received in a different is small sir and this is small sir so this is bigger one 20 so you can see all these plants. So last year we have received rainwater. Like so many forms. So it will be useful for also cattle drinking and. మన ఊర్లో మనం చేసుకుంటున్న పనులని స్వయంగా విచ్చేసి చూసి ఇక్కడ ఏ రకంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ఎంతవరకు మేలు చేస్తుందని చూసుకోవడానికి మన గౌరవనీయుల గవర్నర్ గారు మన ముకుందాపురం గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఇది ఒక మంచి రోజు ఎందుకంటే ఒక గవర్నర్ విలేజ్కి వచ్చేసి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడడం వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం చేపడుతున్న పనుల గురించి తెలుసుకోవడం అనేది చాలా అరిదు. అది ఇక్కడ మన విలేజ్ లో జరగడం ఇంకా మనం అందరూ కూడా అదృష్టవంతులుగా మనల్ని భావించుకోవాలి. సో ఆ రకంగా వచ్చేసిన హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ గారిని మీ తరపున నేను స్వాగతం పలుకుతున్నాను. కంప్లీట్ అయిందా మళ్ళీ దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఎంతమంది మీ గ్రూప్ చేశారు? మా గ్రూప్ లో 15 మంది చేశారు సార్. 15 మంది చేశారు. మీరు ఆడవాళ్ళే? ఆడవాళ్ళు కదా సార్ 6 మంది మగవాళ్ళు ఉన్నారు 9 మంది ఆడవాళ్ళు ఉన్నారు. 15 మంది చేశారు. 15 మంది. ఎంత సేపు పడింది? పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వస్తాం సార్ 10 గంటలకు వెళ్ళిపోతాం సార్. ఈ కుంట బస్సు రోడ్ ఇక్కడ ప్రతి ఒక్క టీం లీడర్ ఎన్ని మంది ఉన్నారు ఈ టీంలో? పర్టికులర్ ట్యాంక్ 15 మంది చేశారు కదా ఆ 15 మందిలో ఏమవుతుంది? ఆ 15 మందులు వాళ్ళు ఎనర్జీ బుక్ ఆ మస్తు నువ్వు ఎంత చదువున్నావు? నేను చదువుకోలేదు. ఎందుకు ఆపావు? ఆర్థిక ఇబ్బందుల వల్ల కదా అప్పుడు లేదు సార్. అప్పుడు కదా వెళ్ళే కాదు కదా సార్. వెళ్ళే కాదు కదా సార్.
వదులుకోలేము సార్. సార్ రోజుకు వచ్చేసి 150 రూపాయలు కొంచెం పొలం ఉంది సార్. మా తాత రాస్తారు సంవత్సరానికి వచ్చేసి 60,000 దాకా ఆదాయం. ఇక్కడికే వస్తారు సార్ వ్యాపారస్తులు. ఇక్కడికి వచ్చే టన్ను 15 నుంచి 20 దాకా వస్తుంటే ఉంటారు సార్. 15,000 నుంచి 20,000 దాకా ఉంటుంది. ఇది టన్ను 1000 కిలోలు బయట తీసుకుంటారు సార్. మనం వెళ్తే అక్కడికి ఆ రేటు కూడా రాదు సార్. ఇక్కడికి వస్తే వాళ్ళ డీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఫీజిబిలిటీ లేదు సార్. నీళ్లు డ్రిప్ ద్వారా ఇక్కడ ఇది ఒకటి ఏంటంటే సార్ మా జిల్లాలో డ్రిప్ పైపు బాలాజీ అటుపక్క దిగు జాగ్రత్తగా నీళ్ళు ఓపెన్ చేయి. స్ట్రైట్గా రూట్ పోతుంది ఐడియా సార్ ఇది ఫ్రూట్ సార్ డయానా ఎల్లో సార్ ఫ్రెష్ ఫ్రూట్ సూపర్ మార్కెట్స్ అవన్నీ కూడా ఇది సేల్ చేయడం. ఎస్ సార్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇక్కడ వచ్చేసి yellow diana sir. So actually after processing dehydration and processing sir 5 tons fresh fruit వస్తుంది సార్. ఇది వచ్చేసి 3/4 మనకు డ్రై ఫ్రూట్ వస్తుంది and in terms of input output ఎంత సార్. రైతుకు వచ్చేసి సెకండ్ ఇయర్ వరకు పెట్టుబడి వచ్చేసి దాదాపు 5 లక్షల వరకు ఆయనకు వచ్చేది రైతు వరకు 2.5 lakhs నుంచి ఇంకా పెరుగుతుంది సార్. ఫస్ట్ ఆదాయం వచ్చేసి అంటే ఖర్చు పెట్టేదానికి వస్తుంది సార్. ఎస్ సార్ ఈజ్ నాట్ ఏ లూజర్ దట్ సార్. ఇక్కడ మాకు అనంతపూర్లో ప్రాబ్లం ఏంటంటే సార్ వాటర్ ప్రాబ్లం ఉంది. రెండోది వచ్చేసి అందుకే సార్ ఇంకోటి ఏంటంటే వేస్ట్ ల్యాండ్ ఏది కూడా వదులుకోకుండా ఇప్పుడైతే 30,000 ఇట్ వేరీస్ ఫ్రమ్ 10,000 to 70, 80 ఆల్సో సార్. అండ్ ఇది హౌ మచ్ ఇస్ ద ఇన్పుట్ సార్ ఎకరాకు వచ్చేసరికి 20-25,000 ఎస్ సార్. తర్వాత ఈ 4 yearsలో వీళ్ళు వేస్ట్ కాకుండా ఇంటర్ క్రాప్ సార్. వీ హ్యావ్ రికమెండెడ్ ఇంటర్ క్రాప్ సార్. దిస్ ఇస్ he has gone for watermelon sir. just harvest seed sir. ఎకరాకి 13,500 సార్. Because now we are using in large scale, sir. you are using in large scale. Yes sir. Sure. One of the self-help groups. Definitely. Yes. Cheaper. Yes. Okay. Sure. Purchase system. Definitely. Sure. 70 meters. Then what do you get from this? From the sensor data sent to data logger. Data logger sends the same data to the server. So here you can see level of this place. First main dashboard. Home base. డిస్ట్రిక్ట్ మొత్తం చూపించండి. అనంతపురం మొత్తం చూపించండి. జస్ట్ సీ ద కంపారిజన్. చూడండి 76.87 ఆగలి మండలం. 15, 20, 34, 13, 18, 10, 40, 25. ఇప్పుడు అవుతున్నారు. వచ్చింది ధర్మవరం 79 గండ్లపేట అమరాపురం 64 సార్.
వచ్చాము. ఈ పర్యటన వచ్చిన కారణం ఏమిటంటే హైదరాబాద్లో కూర్చొని మాకు ఒక ఇమేజ్ ఉంటుంది, మరి కానీ చిన్నగా పోయి వస్తే ఎట్లా ఉందని చూసేదానికోసం వచ్చాము. నిన్న మేము అనంతపూర్లో చుట్టాము, సిటీలో టౌన్లో చుట్టిపోయాము, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి పోయాము, కలెక్టరేట్కి పోయాము. కలెక్టరేట్లో అన్ని హెచ్ఓడితో కూడా మాట్లాడాము. వాళ్ళకి నా మనసులో ఉన్న మాటలు చెప్పాను. ఏంటంటే ప్రజలకు కావాల్సింది నీరు, స్వాస్థ్యం, విద్య, పంటలు వాళ్ళకి ఎట్లా కావాలి దాని గురించి మాట్లాడడం అందరికీ చెప్పాము. అట్లాంటి ఈరోజు పొద్దున్న పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడాము. పోలీస్ వాళ్ళతో ముఖ్యమైన చెప్పిన వాళ్ళు కంట్రోలింగ్ కూడా పోయాను. వాళ్ళు ఏమేమి సురక్ష కోసం ఏమేమి చేస్తున్నారు, అందరికీ సంక్షేమ కార్యం సురక్ష ఎట్లా చేస్తున్నారు, అందరికీ కాంపిటెంట్ ఎట్లా అయ్యాలి, పోలీస్ ఎట్లా బిహేవ్ చేయాలి దాని గురించి మాట్లాడాలి. దాని తర్వాత ఈరోజు ఫీల్డ్ విజిట్కి పొద్దున వచ్చాము. మొదటి ముకుందాపురం పోయాం, మరి తర్వాత కృష్ణాపురం పోయాం, ఇప్పుడు దార్జిలింగ్ వచ్చాము. ఈ 3 చోట్ల 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ చూసాం. ముకుందాపురం చూసింది అంటే ఈ పంట కుంట చేసాం, ఫామ్ పాండ్స్ చూసాం, ఎట్లా చేస్తున్నారు ఫామ్ పాండ్స్ అని. అది ఇప్పుడే టిక్ చేశారు. ఒక వాన వచ్చిందంటే కన్సర్వ్ చేయాలి. పంట కుంట ప్రభుత్వం ఎందుకు చేసిందంటే ముఖ్యంగా మనకు వాన పడుతుంది, ఆ వాన పడితే ఆ నీళ్లు మనం కన్సర్వ్ చేయకపోతే ఆ వాన అంటే వేస్ట్ అయిపోతుంది. ఈ కన్సర్వ్ చేస్తే అదే పంట కుంట నుంచి మేము షార్టేజ్ ఉన్నప్పుడు ఇది పెట్టుకొని ఫీల్డ్ సప్లై చేయవచ్చు. కానీ దానిలో పట్టకుండా ఈ జిల్లాలో పట్టకుంట ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. వర్షం వచ్చిందంటే చాలా బాగా వస్తుంది. అక్కడి నుంచి కృష్ణాపురం వచ్చాము. కృష్ణాపురంలో అక్కడ డ్రిప్ ఇరిగేషన్ చేసాం. ఎందుకంటే ఇలా కొన్ని క్రాప్స్కి, ఫ్రూట్ క్రాప్స్, అగ్రికల్చర్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్కి అని డ్రిప్ ఇరిగేషన్ పెడితే మంచిది. వాటర్ కూడా కన్జర్వ్ అవుతుంది. వాళ్ళకి కరెక్ట్గా వాటర్ ఆ రూట్స్ వెళ్ళిపోయి మంచిగా పంట వస్తుంది. ఆ డ్రిప్ ఇరిగేషన్లో ఫర్టిలైజర్ కూడా మిక్స్ చేసి అట్లా రెండు మిక్స్ చేసి కూడా వేసే ఒక చూపించారు, డివైస్ కూడా చూపించారు. దాంట్లో చాలా లాభం వస్తుంది ఫార్మర్స్కి. నీళ్లు తక్కువ నీళ్ళు డ్రిప్ ఇరిగేషన్ చూసాం. దాని తర్వాత ఇంటర్ క్రాపింగ్ కూడా చేసాం, మల్చింగ్ చేసాం. ఇంటర్ క్రాపింగ్ ఎందుకంటే ఒక క్రాప్ వేసిన తర్వాత మళ్ళీ ఆ రకాన్ని మల్చింగ్ చేసాం. మల్చింగ్లో ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ అట్లానే ప్రిజర్వ్ చేస్తుంది, వాటర్ కూడా కరెక్ట్గా పోతుంది, అన్ని బాగా వస్తుంది. కాబట్టి అన్ని ఇన్సెక్ట్ కూడా రాదు. కాబట్టి ఆ మల్చింగ్ ప్లాస్టిక్ షీట్స్ పెడితే ఆ మల్చింగ్ ప్లాంట్ అక్కడ చూసాం. బట్ తర్వాత ఇక్కడ గాలిలో వచ్చాం. ఇక్కడ మీ సా ద పీజోమీటర్ వర్కింగ్. అంటే పీజోమీటర్లో ఏంటంటే వాటర్ లెవెల్స్ ఎట్లా ఉంది, వాటర్ లెవెల్స్ ఎంత తగ్గుతున్నది, ఎంత ఎక్కుతుంది. దీనికి ఎందుకంటే అడగవచ్చు మీరు. ఎందుకంటే వాటర్ లెవెల్స్ కొంచెం తగ్గిందంటే వాటర్ ఎట్లా కన్సర్వ్ చేయాలి. వాటర్ లెవెల్స్ జాస్తి అయిందంటే కూడా మనం అందరూ ఎక్స్ప్లాయిట్ చేస్తాం. వెంటనే మనం 10 బోర్వెల్ పెట్టాలి. లేకుండా మన అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి వాటర్. పావర్టీ అనేది అందరూ డిస్ట్రిబ్యూట్ చేయాలి. దానికోసం ఈ పీజోమీటర్ మూలం రోజు రియల్ టైంలో ఎక్కడెక్కడ వాటర్ లెవెల్ ఏమని అది చూసుకొని వాన పడిందంటే ఎట్లా వచ్చింది, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎట్లా ఉంటే వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేసిన దానికోసం చాలా మంచి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు అన్నీ. ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం చేసిన ఒక ప్రోగ్రాం ప్రభుత్వం. దీంట్లో రైతులకు లాభం రావాలి, వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు నీళ్లు లేకుండా ఫర్టిలైజర్స్ లేకుండా వాళ్ళు ఎట్లా బతికేది దానికోసం ఈ రైతు సంక్షేమం కోసమే చేసిన ప్రోగ్రామ్. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు చెప్పారు. కెనాల్ వాటర్ రావాలని, కెనాల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము. అందరికీ వస్తుంది, వాళ్ళు దొరుకుతుంది. అంటే నేను చెప్పినట్టు పావర్టీ అనేది షేర్ చేయాలి అందరూ. సో పావర్టీ ఎక్కడ ఉంటే అది అంత షేర్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు రాలేదు కానీ వస్తుంది, మీకు కూడా నీళ్ళు వస్తుంది, కెనాల్ నీళ్ళు కూడా మీకు వస్తుంది. అన్నీ బాగుంది. అన్ని ప్రోగ్రామ్ చాలా గొప్ప ప్రోగ్రామ్ ఇది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అన్ని ప్రోగ్రామ్ పోయి నేనే చూశాను కాబట్టి నాకు అర్థమైంది ఏమిటి. మీరు రేపు వచ్చి హైదరాబాద్లో ఏదైనా కథలు చెప్తే నాకు అర్థమవుతుంది. నాకు తెలుసు కదా, నేను చూశాను, కృష్ణాపురం చెప్తాను. డ్రిప్ ఇరిగేషన్ చూశాను, ఈ పంట కుంట చూశాను, మల్చింగ్ చూశాను, ఇక్కడ ఈ పీజోమీటర్ చూశాను, ఇక్కడ చూశాను. దానికోసం వచ్చే కారణం ఏంటంటే ఎప్పుడు కూడా బ్రీఫింగ్ చేస్తారు, కలెక్టర్ గారు చేశారు బ్రీఫింగ్, ఎస్పీ గారు చేశారు బ్రీఫింగ్, అది బాగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ మనం ఒక చూస్తే మనకు మంచిదని దానికోసం వచ్చి చూశాను. చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ నేను చెప్పేదంటే ప్రభుత్వం రైతుల కోసం, ఫార్మర్స్ ఈజ్ అవర్ ప్రయారిటీ, అగ్రికల్చర్ ఈజ్ అవర్ ప్రయారిటీ. వాళ్ళు బాగా ఉంటేనే మేము బాగా ఉంటాం. వాళ్ళు లేదంటే మనం లేదు. ఈరోజు వాళ్ళు అన్నం పెడితేనే మన అన్నదాత, వాళ్ళు అన్నదాతాన్ని సంతోషంగా పెట్టుకుంటేనే మనం సంతోషంగా ఉండవచ్చు. అన్నదాత సుఖం లేదంటే మన సుఖం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఫోకస్, ఈ స్కీమ్స్ అన్నీ ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈ ప్రోగ్రామ్ నేనే ఇనాగ్రేట్ చేశాను 2 years దాకా అనంతపూర్లో వచ్చి. కాబట్టి ఈరోజు 2 years తర్వాత ఎంత ప్రోగ్రెస్ అయింది ఎన్ని చూసేదానికి వచ్చానో చాలా సంతోషం. మంచి ప్రోగ్రెస్ అయింది.
వర్షం బాగా రావాలని మీరు అందరూ దేవుడితో ప్రార్థించుకోండి. మంచి వర్షాలు వచ్చినాయంటే దాని లాభం వస్తుంది. ఫామ్ పాయింట్ అప్పుడు మీకు తెలిసింది ఫామ్ పాయింట్ ఏంటి లాభం అది. మంచి వర్షం వస్తుంది ఒకసారి. మరి కెనాల్ కూడా మన పెద్ద కెనాల్ కూడా ఇది ఎక్కిస్తున్నాం, డయామీటర్ ఎక్కిస్తున్నాం కాబట్టి మంచి వీ కెన్ గెట్ మోర్ వాటర్ ఆన్ దట్ and things will be very happy. And our objective is that Anantapur should become a drought-free area. Drought should not affect Anantapur. The people of Anantapur should not bother about drought at any point of time. Probably it will take another year or 2 years to do it completely, where this district will become free from droughts. And the farmer ki oka bahada lekunda oka problem lekunda anta santoshanga untaru. Ade ma prabhutvam, ade prabhutvam objective. Daniki collector garu అధికారులందరూ చాలా బాగా పనిచేస్తున్నారు. మీ కలెక్టర్ గారు ఒక్కొక్క జిల్లా పోయి చూస్తున్నారు. అదే చెప్పాను, మీరే పోయి చూడాలి. ఇక్కడ కూర్చొని ఉంటే మీరు ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు. కాబట్టి అందరూ అన్ని అధికారులు ఆర్డీఓ కానీ సబ్ కలెక్టర్ కానీ ఎవరు ఉంటే కూడా మీరు పోయి చూడండి, పీపుల్తో మాట్లాడండి, వాళ్ళ కష్టాలు కనుక్కోండి ఏం జరుగుతుంది. అప్పుడే మన ప్రభుత్వం ప్లాన్స్ అన్ని బాగా ఉంటుంది. మనందరూ చాలా సంతోషంగా ఉంటుంది.